యేసు బోధించిన బోధలు ప్రకృతిని జనింప చేసినవే కాకుండా ప్రకృతిలోని మనిషిని జన్మింప చేసినవి, నడిపించినవి, జీవింపజేసినవి. ఏదో విదేశీ మతాలను తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అనే భావన చాలామంది క్రైస్తవుల బోధనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. మా యేసుని నమ్మండి, మా యేసుని నమ్మండి అన్న మాటే తప్ప ఎందుకు నమ్మాలో అన్న వాస్తవాలని చెప్పలేని స్థితి ఈరోజు క్రైస్తవుల మధ్య నెలకొంది. మహనీయుడు, మహానుభావుడు యేసుక్రీస్తు మీకు తెలుసు. ఈ ప్రపంచంలో అనేక అవార్డులు ఉన్నాయి. ఒక కబీర్ పురస్కార్ అవార్డు ఉంటుంది, ఆస్కార్ అవార్డు పురస్కారం ఒకటి ఉంటుంది, పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున్, భారతరత్న, ఇలా ఎన్నో అవార్డులు దేశాలలో స్వదేశంలో కూడా ఉన్నాయి. ఒక నోబెల్ బహుమతి. ఈ అవార్డులన్నీ కూడా అర్హత కలిగినటువంటి వాళ్లకు ప్రపంచం ప్రదానం చేస్తుందన్న వాస్తవం మీకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ తీసుకోలేనిది ఒక్కరే తీసుకున్నది ఒకే అవార్డు ప్రపంచంలో ఉంది. అది ఒక యేసుకు మాత్రమే దక్కింది, శకపురుషుడు. ఈ అవార్డు భవిష్యత్తులో ఇంకెవరికి రాదు. ఎవరు క్రీస్తుకు ముందటి కాలంలో ఉన్న ఎందరో మహానుభావుల జీవితాలను చదివిన ఈ ప్రపంచం వారికి కూడా ఇవ్వలేదు. కనుక యేసుక్రీస్తునంత ఈజీగా తీసేయటానికి, ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రపంచ దేశాల్లో సరైనటువంటి ప్రజలకు అవగాహన లేకపోవటం, పుస్తకాలలో ఆయన గురించిన వాస్తవికతను సంతరించుకోలేకపోయాయని చెప్పచ్చు. క్రైస్తవ్యం ఈరోజు వరకు ఏమి నేర్చుకుందంటే ఏదో 4 గోడల మధ్యకి వెళ్ళి ఒక భజన పాట పాడేసి, ఒక భజన గీతం ఆలపించి, అయ్యగారు 4 మాటలు విని నీ కలిగిన ఒక చిన్న కానుక అందులో పడేసి దీవిని తీసుకోవడం, వెళ్ళిపోవటమే ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి అలవాటైంది. వద్దండి. ప్రపంచ వ్యవస్థను బాగు చేసే లేక తీర్చిదిద్దే మహాజ్ఞానం యేసే చెప్పాడండి. ఆ యేసు మాటలే కాపీ చేశారండి వీళ్ళంతా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఏమనుకోపోతే. ఐ మీన్ ఇండియన్, ఇండియా దేశంలో పుట్టాను, ఒక భారతీయుడిని. యేసు మాటలు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను. నాకంతే పెద్ద ఆయన, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు, మహాత్ముడు గాంధీ. ఆయన దేశంలో ఒక మాట పలికాడు. ఏంటంటే, నీ కుడి చెంప మీద ఎవరైనా కొడితే ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. తన్ను కాల్చిన గాడ్సేని చూసి అతన్ని చంపొద్దని చెప్పాడు. బాగా వింటున్నారుగా మీరు? మన గాంధీ గురించి మీకు బాగా తెలుసు. ప్రియులారా, భారతీయులుగా మనం అంతా ఆయన హర్షించాం, ఆయన అప్రిషియేట్ చేసాం, సంతోషించాం. చాలా మంచి మాట చెప్పారు ఆయన అని భారతీయులందరూ అనుకున్నారు. కానీ నేను అలా అనుకోలేదండి. నేనేమనుకున్నానో చెబుతాను. గాంధీ పుట్టింది 18-19 శతాబ్దాల మధ్యకాలం. ఇతనికి ముందు 1800 సంవత్సరాల కాలంలో ఇతనికి ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. అదే శకపురుషుడు. ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 39వ వచనం చూస్తే మీ బైబిల్లో,
మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరించకండి, నిన్ను కుడి చెంప మీద ఎవరైనా కొడితే మీ ఎడమ చెంప కూడా తిప్పండి అన్నాడు. 1800 సంవత్సరాలకు పూర్వం గాంధీ మహనీయుడు చెప్పకముందు, మహాత్మా గాంధీ ఈ మాట చెప్పకముందు 1800 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడిన సంగతిని మీరు చూస్తున్నారు. ఏమండి, అసలు ఈ మాట చెప్పడానికి ఏమైనా కారణం ఉందా? రీజన్ ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఉందండి. గాంధీ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, బారెట్లా. మన గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళారు, లా చేశారు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అక్కడ ఆయన బైబిల్ చదివారు. ఆ బైబిల్లో ఈ మాటలు ఆయన ఆకర్షించాయి. ఏమంటే మరో మాట చూద్దాం. బైబిల్లో యేసు ప్రభువుని సిలువేశారు. లోకాసువార్త 23, లోకాసువార్త 23 34 వచనం చూడండి. యేసు సిలువేయబడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, కాళ్ళు చేతులకు మేకులు వేశారు, రక్తం ధారలుగా కారిపోతుంది, చివరి రక్తం బొట్టు వచ్చేస్తుంది, తర్వాత నీళ్లు కూడా వచ్చాయి. ఆయన చనిపోతే ఒక మాట అన్నాడండి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించయ్యా ప్లీజ్ అన్నాడు యేసుక్రీస్తు. నన్ను చంపుతున్న వాళ్ళని ఏం చేయొద్దు, క్షమించు అని ఆయన అన్న మాట మరలా 1800 సంవత్సరాల తరువాత గాంధీ నోట మనం విన్నాం. అర్థమవుతుందా మీకు? 1800 సంవత్సరాల క్రితమే, గాంధీ పుట్టక ముందు 1800 సంవత్సరాల క్రితమే ఈ మాట బైబిల్లో యేసు చెప్పిన మాట. 2 మాటల్లోనూ ఆలోచించారా? మన దేశంలో పుట్టిన గాంధీ గారిని నేను నిలబెట్టాను ఇప్పుడు మీ మధ్య. ప్రపంచంలో పుట్టిన ఏ శాస్త్రవేత్తనైనా నిలబెడతాను టీవీ 9లో. అది వాళ్ళ జ్ఞానం కాదండి, అది వాళ్ళ జ్ఞానం కాదది. కాపీ చేశారు, కాపీ. ఎక్కడి నుంచి కాపీ చేశారు అనుకుంటున్నారా ఈ శాస్త్రవేత్తలంతా? బైబిల్ నుండండి. బైబిల్లో అంత మహాజ్ఞానం ఉందండి. ఇంతవరకు నిరూపించే మగాడు పుడితే కదా. ఇంతవరకు ఈ బైబిల్లో ఉన్నది మహాజ్ఞానం అని నిరూపించే మీస ఉన్న మగాడు పుట్టలేదండి. అందుకే బైబిల్ మరుగున పడిందండి. ఆయన మాటలు మరుగున పడ్డాయి. విదేశీ మతం అంటున్నారు, విదేశీ మాటలు అంటున్నారండి. విదేశీ చొక్కాలు తెచ్చుకుంటున్నావు, విదేశీ నాగరికత నేర్చుకుంటున్నావు, విదేశీ బట్టలు కట్టుకుంటున్నావు. భారతదేశ సాంప్రదాయ నాగరికతలను మంట గలుపుతున్న ఈరోజు ఈ భారతీయులు కాదా? ఎందుకండి పబ్బలు అర్ధరాత్రి వరకు జీన్ ప్యాంట్లు వేసుకొని ఆడపిల్లలు రోడ్ల మీద తిరగాల అండి? అన్కల్చర్, విదేశీ జ్ఞానం కోసం, విదేశీ కల్చర్ కోసం అరులు చేసి ఈరోజు ఈ మంచి సాంప్రదాయం ఉన్న ఈ దేశం కూడా కలుషితమైపోతుందండి. యేసు నెరిగిన వారికే జ్ఞానం లేదు ఆ దేశాలలో ఉన్న వాళ్ళకి, తెలుగు తక్కువ దద్దమ్మలు. ఈ దేశంలో ఉన్న భారతీయులను కూడా చెరుస్తున్నారండి వాళ్ళు వచ్చి. సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది. అలాంటి దేశంలో చీడపురుగులు పుట్టి యేసు మాటలను ఇంపోర్ట్ అనుకుంటున్నారు వాళ్ళండి. ఒక ఇంపోర్ట్ వాచి కావాలి విదేశస్తుడు, ఎంగిలి వాచి. ఒక ఇంపోర్ట్ పెన్ను కావాలి, ఒక ఇంపోర్ట్ షర్ట్ కావాలి. యేసు మాటలు వద్దా నీకు, అది ఇంపోర్ట్ అంటున్నాడు. మరలా అది విదేశీ మతం అని ముద్ర వేశాడు. ఎంత తెలుగు తక్కువ వాడండి. విదేశీ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకున్న నీవు వాళ్ళని మించిన మహాజ్ఞానం చెప్పిన యేసు మాటలను విదేశీ మాటలు అనడం తప్పు నాయన, తప్పు.